ఇరాన్ వీడు పెడతాడట, అక్కడ టోల్ గేట్ ఇటు పెట్టుకుంటే ఒప్పుకోవాలట, వీడు రేట్లు ఫిక్స్ చేస్తాడట. ఇంకా వచ్చే ప్రతి నౌక ఇది డబ్బులు చెల్లించాలి. 20% ప్రపంచ దేశం వాళ్ళంతా ఇది కప్పం కట్టాలి. డబ్బా సొత్తేంది అది. అదే కదా, అది చెప్పడానికి అమెరికా వాడు ఎవడు గొట్టంగాడు మనందరి తరపున మాట్లాడడానికి. కాబట్టి అక్కడ అదే అతిపెద్ద లాజిక్. ఆర్ముజ్జల సంధి దగ్గర నేను టోల్ గేట్ వసూలు చేసుకోవడానికి ఒప్పుకోవాలి, నా మీద దాడి చేయనని చెప్పాలా. అలాగే అమెరికా ఎయిర్ బేసులు మధ్యప్రాచ్యంలో అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయని పీకేయాలి. ఎవడు ఒప్పుకుంటాడు అది? అమెరికా చేయడం అంటే అమెరికా శాశ్వతంగా ఓడిపోయింటో కూర్చున్నట్టు. కాబట్టి అమెరికా ఒప్పుకోదు. ఇప్పుడు ఇరాక్ వాడు కూడా ఇట్లాగే మెహర్బానీ ప్రకటనలు చాలా చేసేవాడు. అట్లాగే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా చేసేవాడు. కానీ అమెరికా దిగి రాకపోతే అంటే ఈ డిమాండ్లను ఒప్పుకోవాలని కాదు, గల్ఫ్ దేశాలు అతలాకుతలం అయిపోవాలి రేపు. అవుతాయి కొన్ని రోజులు యుద్ధం అయినప్పుడు. ఇప్పుడు నా చిన్నప్పుడు గుర్తుంది రోజు ఆల్ ఇండియా రేడియో వార్తలు ఒకటే ఉండేవి అప్పుడు, దూరదర్శన్ వార్తలు ఒకటి తెలుగులో 5 నిమిషాలు ఉండేవి అప్పుడు మొదట్లో. అదేది పేట్రియాట్ మిస్సైల్ అమెరికా వదలగా వాళ్ళ దగ్గర ఏదేదో ఇంకొకటి ఉండేది, ఆ పేరు ఉండేది అనమాట. ఇరాక్ కి సంబంధించినటువంటి తోపహాము తోషహాము క్షిపణిని వాడారు. ఈ పేర్లు వెంట కూర్చునేవాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది. పేపర్లో కూడా 10th క్లాసు 8th క్లాసు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఏమొచ్చిందో సేమ్ ప్రాబ్లం. ఎన్ని రోజులు జీవితకాలం అయితే ఉండదు కదా బేసిక్ గా. వాస్తవంగా అమెరికా తలుచుకుంటే ఓ 2 రోజుల్లో బూడిదైపోతుంది ఇరాన్. జనాలు చచ్చిపోతారులే అని భయపడి ఆగుతోంది తప్ప సామాన్యులు కాపాడాలి. జనం చస్తే నాకేంటి అని గనక అమెరికా ఒక్కసారి